SS న్యూస్. నేను మీ శిరీష. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. భవిష్యత్ తరాలకు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని అందించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యతని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వన మహోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలో జరిగిన భారీ ర్యాలీని కింజరాపు రామ్మోహన్ నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. పాత్రుని వలస ఫ్లైఓవర్ నుండి సాగిన ఈ ర్యాలీ అనంతరం జిల్లాలో ఒక్క రోజులో 6 లక్షల మొక్కలు నాటే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు నేడు జిల్లాలో 6 లక్షల మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. మొక్క మానవాళి మనుగడకు జీవనాధారం. మన భావి తరాలకు ప్రాణవాయువు అందించాలంటే ప్రతి ఒక్కరూ తమ నివాస పరిసరాల్లో మొక్కలు నాటాలని, నాటిన ప్రతి మొక్కను పెరిగి పెద్దదయ్యే వరకు సంరక్షించే బాధ్యత మనదే అని ఆయన ఉద్ఘాటించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ మొదటిసారిగా అన్ని శాఖల సమన్వయంతో జిల్లాలో 6 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామని అన్నారు. ప్లాస్టిక్ వద్దు అనే నినాదంతో అందరూ ప్లాస్టిక్ ని వినియోగానికి దూరంగా ఉండాలని కోరారు. అంతేకాకుండా ప్రతిరోజు యోగా చేయడం ద్వారా మానసిక ఉల్లాసం, ఆరోగ్యం బాగుంటుందని అన్నారు. శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ఈ రోజు జిల్లాలో 6 లక్షల మొక్కలు నాటడానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. చెట్లు విరివిగా ఉండడం ద్వారా మంచి వాతావరణం కలుగుతుందని, మొక్కలు నాటడమే కాదు వాటి సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి ఈఈ కరుణ, మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు, మహిళా శిశు సంక్షేమ అధికారిని శాంతిశ్రీ, జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్ వెంకటేష్, శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి సాయి ప్రత్యూష, పాత్రునివలస ప్రెసిడెంట్, తెలుగు యువత సమన్వయకర్త మెండ దాసునాయుడు, స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహకులు వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా ఏడాది అవుతున్నా నేటి వరకు ఇచ్చిన హామీలేవి అమలుపరచలేదంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున శ్రీకాకుళం జిల్లా పలాసలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ప్లకార్డులతో నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేయడానికే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. చిన్నపిల్లలకు అమ్మఒడి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఫ్రీ బస్సు లాంటి హామీలు గాలి కొదిలేసి అందర్నీ వెన్నుపోటు పొడిచి చంద్రబాబు సంతోషంగా ఉన్నాడని అన్నారు. పలాసలో మందుబాటులపై 10 రూపాయలు అదనంగా అల్లుడు ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రేషన్ బళ్లు ఆపేయడంతో గ్రామాల్లో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని సీదిరి అప్పలరాజు ఆరోపించారు. ప్రజలంతా ఓపిక పట్టాలని, రానున్నది తమ ప్రభుత్వమేనని తెలిపిన సీదిరి అంతవరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు. అనంతరం పలాస ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని మాజీ మంత్రి అప్పలరాజు అందజేశారు. మెగా జాబ్ మేళపై రూపొందించిన గోడ పత్రికను ఎమ్మెల్యే గౌత్ శిరీష బుధవారం ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళపై రూపొందించిన గోడ పత్రికను పలాస నియోజకవర్గ శాసనసభ్యురాలు గౌత్ శిరీష మరియు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఉరిటి సాయి కుమార్ తో కలిసి బుధవారం ఎమ్మెల్యే గౌత్ శిరీష కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గౌత్ శిరీష మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకులు మెగా జాబ్ మేళను ఉపయోగించుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కాశీబుగ్గలోని సూర్యతేజం జూనియర్ కళాశాల ప్రాంగణంలో జూన్ 12వ తేదీన ఉదయం 9 గంటల నుండి జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేళలో డాక్టర్ రెడ్డిస్, టీఏఓ డిజిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, దివిస్, హెట్రో, ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంట్స్, డైనిక్ వంటి పలు బహుళ జాతి కంపెనీలతో పాటు దాదాపు 15 ప్రైవేట్ కంపెనీలు పాల్గొని 800 ఖాళీలకు నియామకాలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే గౌత్ శిరీష తెలిపారు. ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్, ఐటీఐ డిప్లొమా, డిగ్రీ, బి ఫార్మసీ చదివిన వారిని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని రౌత్ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని రణస్థలం మండలం పైడిభీమవరం పంచాయతీ సర్పంచ్ ప్రతినిధి రౌత్ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. రణస్థలం మండలం పైడిభీమవరం హైస్కూల్ ప్రాంగణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని మొక్కలు నాటే కార్యక్రమంలో టీడీపీ నాయకులు రామిరెడ్డి, వార్డు మెంబర్లు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా రౌత్ శ్రీనివాసరావు కూటమి నాయకులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కంచిలి మండలం పెద్దకొజ్జిరియ గ్రామంలో
చెరువు వద్ద సుమారు 300 మొక్కలు నాటారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్దకొజ్జిరియ గ్రామంలో చెరువు వద్ద ప్రపంచ పర్యావరణం దినోత్సవం సందర్భంగా ఉపాధి వేతనదారులతో ఫీల్డ్ అసిస్టెంట్ రాజశేఖర్ ఆధ్వర్యంలో సుమారు 300 మొక్కలు నాటి తరువాత ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సర్పంచ్ పొందల ఢిల్లీరావు, మాజీ సర్పంచ్ బొడ్డ రామకుమార్, బొడ్డ హరిబాబు అలాగే ఉపాధి హామీ వేతనదారులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన సందర్భంగా సంబరం చేసుకుందాం కార్యక్రమాన్ని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బలగ ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. బుధవారం నరసన్నపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ సూచనల మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన సందర్భంగా ఘనంగా సంబరం చేసుకుందాం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నరసన్నపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బలగ ప్రవీణ్ కుమార్ నరసన్నపేట నియోజకవర్గం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బలగ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పేడ విరగడే ఏడాది నినాదాలు చేస్తూ టపాసులు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇంటికి వెళ్లి సంవత్సర కాలం ముగిసింది. ఒక దాష్టిక పాలన, ఒక సైకో పాలన అంతిమంగా ఇంటికి పంపించినటువంటి ప్రజలకి మేమందరం కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే దశల వారీగా ప్రతి హామీని తీరుస్తూ ఈ కూటమి పాలన అనేది ముందుకు వెళ్లడం జరుగుతుంది. ఇందులో భాగంగా కొంతమంది వైకాపా నాయకులు ఈ రోజు వెన్నుపోటు దినోత్సవం అంటున్నారు. వాళ్ళందరికీ మేము చెప్పేది ఒకటే, వెన్నుపోటు దినోత్సవం మీకు మాకు కాదు, ప్రజలు మీకు వెన్నుపోటు అంటే ఏంటో చూపించారు. 11 స్థానాలకి పరిమితం చేసి ఇంటికి పంపించారు. ఈ రోజు వైకాపా నాయకులు మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ తీసుకున్నారని, చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారని. వాళ్ళందరికీ మీకు చెప్తున్నాను, ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సర కాలంలో ఈ నియోజకవర్గానికి 88 కోట్లు అక్షరాల అభివృద్ధి కోసం మేము సంక్షేమం కోసం ఖర్చు పెట్టడం జరిగింది. సంక్షేమం వదిలి కేవలం అభివృద్ధి కోసం 88 కోట్లు ఖర్చు పెట్టాం. మీకు ఎవరికైనా ఎటువంటి సందేహం ఉన్నా ఎలాంటి వేదిక మీద అయినా సరే మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీకు దయచేసి ఈ విషయాన్ని మీరు ప్రజలకు తెలియజేయండి. గత 5 సంవత్సరాల్లో మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఈ నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో తెలియజేయాలని కోరుకుంటా ఉన్నా. ఈ రోజు పంచాయతీలో కానీ నియోజకవర్గాల్లో కానీ అనేక సమస్యలని సాల్వ్ చేస్తూ ముందుకెళ్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా మరోసారి కూడా కూటమి ప్రభుత్వం విజయం సాధిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలంలో సచివాలయం 1 వద్ద రైతులకు విత్తనాలను ఎమ్మెల్యే ఎంజీఆర్ పంపిణీ చేశారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కావడంతో వ్యవసాయాధికారులు ఎల్లవేళలా రైతులకు అందుబాటులో ఉండాలని పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు. పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలంలో సచివాలయం 1 వద్ద విత్తనాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సకాలంలో విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలు అందుబాటులో ఉంచాలన్నారు. రైతుల పనిముట్లుగానే వ్యవసాయ యాంత్రికలకు సంబంధించినవి కానీ గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వం పూర్తిగా జీరో పెట్టి నామం పెట్టింది. అది మనం గుర్తుంచుకోండి. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి మన మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు, కింజరాపు అచ్చెన్నాయుడు గారు, ఇవన్నిటికీ ఒక ప్రణాళిక రెడీ చేసి ఇవన్నీ ఇప్పుడు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే రైతులు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలని విన్నవించారు. అదేవిధంగా స్థానిక రైతులు సమస్యలపై అధికారులు ఎమ్మెల్యేకు విన్నవించగా తక్షణమే స్పందించి అతి తక్కువ సమయంలో సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని బండిపాలెం హైస్కూల్లో జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు మొక్కలు నాటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని గురువారం రణస్థలం మండలం బండిపాలెంలో ఉన్న హైస్కూల్ ప్రాంగణంలో మొక్కలు నాటిన రణస్థలం సర్పంచ్ పిన్నిటి వెంకట బానోజీ నాయుడు. ఈ కార్యక్రమంలో వారితో పాటు బండిపాలెం సెక్రటరీ చంద్రశేఖర్, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీను, ఎంపీటీసీ ప్రతినిధి మజ్జి వెంకటరమణ, మీసాల చిన్ని, సత్యం, గుర్లహరి, గ్రామ మహిళలు, యువత, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణం దినోత్సవం సందర్భంగా వన మహోత్సవం కార్యక్రమంలో పాతపట్నం ఎమ్మెల్యే ఎంజీఆర్ పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన 1,00,00,000 మొక్కల వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలంలో గల స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మొక్కల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేసి మొక్కలు నాటడం జరిగింది. అలాగే పర్యావరణ పరిరక్షణ, అడవుల సంరక్షణ ద్వారా వాతావరణ సమతుల్యతకు సహకరించాలని నియోజకవర్గ ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో
ఎన్డీఏ కూటమి నాయకులు మరియు కార్యకర్తలు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొక్కలను నాటడంతో పాటు వాటి సంరక్షణ చేపట్టాలని ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం నాటుతున్న మొక్కలను సంరక్షించే దిశగా కృషి చేయాలని ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి తెలిపారు. సారవకోట మండలం బొంతు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి మాట్లాడుతూ మొక్కలను ఎక్కువగా నాటి వాటిని పెంచినట్లయితే పర్యావరణానికి ఎంతో ఉపశమనం కలుగుతుందని అన్నారు. వృక్ష సంపదతో ఆహ్లాదకర వాతావరణం ఉంటుందని, హాయినిచ్చే నీడతో పాటు అందమైన పువ్వులు, ఫలాలు అందించి మానవజాతి మనుగడకు వృక్షాలు ఎంతో మేలు చేస్తాయని అన్నారు. కాలుష్యానికి, విరుగుడుతో పాటు ఆరోగ్యానికి వృక్షాలే తోడ్పడతాయని అన్నారు. గత కొన్నేళ్లుగా చెట్లను వివిధ రకాల అవసరాల పేర్లతో విచ్చలవిడిగా కొట్టేయడంతో వాయు కాలుష్యం పెరిగిందన్నారు. పచ్చదనం పెరిగితే రాష్ట్రం ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన మరియు మండల తహసీల్దార్, ఎంపీడీఓలు, ఎంపీపీలు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు మరియు ఇతర ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలతో పాటు అధికారులు పాల్గొన్నారు. జీఎంఆర్ఐటీలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జీఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రాంగణంలో రాజం క్యాంపస్ లో బుధవారం ఎస్ఎస్ఎస్ మరియు యూత్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎడ్యుకేషనల్ డైరెక్టర్ జీఎంఆర్వీఎఫ్ జె గిరీష్, ప్రిన్సిపల్ వి ప్రసాద్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతిని రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని, ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చన్నారు. విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో అసోసియేషన్ డీన్ ఎంవి నాగేశ్వరరావు, కె రవీంద్రనాథ్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎస్ ప్రసాద్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నర్సనపేట ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి బొంతు ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిరుపేదలకు వైద్య సహాయం అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి తెలిపారు. సారవకోట మండలం బొంతు ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడుతూ ఓపీ ఏ మేరకు వస్తుందో అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ప్రసవాలకు ఎక్కువగా కృషి చేయాలని సూచించారు. వైద్య సేవలు మరింత మెరుగుపడే విధంగా చూడాలని డాక్టర్స్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన మరియు మండల తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంపీపీ, డాక్టర్స్ అండ్ సిబ్బంది, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు మరియు ఇతర ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలతో పాటు అధికారులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.